వదులుకోలేను. పెద్ద తలనొప్పి అయిపోయింది. అన్నా నువ్వు కుటుంబాన్ని నడిపిస్తున్నావా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదన్నా. ఆగి వస్తాను. ఏం చేయమంటావు? నా పెళ్ళానికి మరీ పారాస్ ఎక్కువ. రాగి మిషన్ కాలా గిఫ్ట్ ఇచ్చాడు. అలాగా మావా, సరే చూద్దాం మనం అంటే ఎంత లవ్వో. ఇలా చూడు, 2 నెలల్లో నేను మొత్తం అప్పు తీర్చేస్తాను. ఏయ్, నువ్వు నాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఆ డబ్బుతో నీ పిల్లలకి ఏమైనా చెయ్యి. వాళ్ళు నాకు పిల్లలేరా, వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. పెళ్లి చేసుకుని నేను పడుతున్న కష్టాలు నీకు అర్థం కావు భీమా. అయ్యో బాబు స్వామి, నువ్వు నీ పెళ్ళాం మీ ఇద్దరి కథలు నాకేమీ చెప్పొద్దురా బాబు. బేబీ ఏమో ఆల్రెడీ చెప్పింది, పిల్లల్ని మాత్రం నువ్వు చూసుకో, ఫ్యామిలీ మ్యాటర్స్ లో జోక్యం చేసుకోవద్దు అంది. నన్ను వదిలే నేను కర్ణాటకకి వెళ్ళిపోతా. సరే సరే, కర్ణారే వెళ్ళిపోతావా? అరే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే త్వరగా బట్టలు మార్చుకొని రా, వెంటనే బయలుదేరిపోతాం. ఇప్పటికిప్పుడు ఎలా కుదురుతుంది? నా పెళ్ళమే వీసా పాస్పోర్ట్ నేను. అను వాళ్ళేమి నీ పాస్పోర్ట్ వీసా కాదు, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. రే బావా, బండొచ్చిందిరా, తొందరగా కానీ నీ గురించి ఊరు మొత్తం తెలిసినట్టుంది. ఇదిగో దీన్ని తీసుకెళ్ళు పిల్లలకి. ఇది కబాబు, పిల్లలకి మాత్రం పెట్టు. భీమా నేను బయలుదేరుతాను. నువ్వు నా అన్నయ్యరా, నిన్నెలా వదిలేస్తాను. వెళ్ళు. ఓకే, వెళ్ళు, వస్తాను. పోయిరా. ఇంకో రౌండ్ వేస్తావా? రారా, వచ్చి తాగేసి వద్దురా, వెళ్ళు. నా పెళ్ళం అరుస్తుంది. సరే వెళ్ళు వెళ్ళు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారా? నందా బర్త్డే కేక్ కొనడానికి భీమా అక్కడ ఇంట్లోనే ఉంటాడు, చెప్పమంటారా? రేయ్, హెల్మెట్ వేసుకోండిరా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మిగతా వాళ్ళు ఎక్కడ? అవుతున్నారా? స్నానం రెడీ అవడానికి ఎంతసేపా? ఏయ్ చూసి మెల్లగా ఎక్కండి. ఏయ్ ఏయ్, వెనక్కి వెళ్ళి కూకోండిరా. అందరూ కూర్చోవాలి కదా, వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఏయ్ ఏంటి కాకి మేకప్ చేసినట్టు కనిపిస్తున్నా? ఓ, మీరు పాలలు విసిన పొడుగులు మోసుకుని ఎక్కరా? ఎవడ్రా నా ఫిగర్ తో పెట్టుకునేది? ఏసి పారదొప్తానంతే. ఓ, వచ్చేసారు. రావడానికి ఎంతసేపా? ఏంట్రా అలా చూస్తున్నా? ఒక్క నిమిషం ఏయ్, ఎందుకు? ఏం లేదు, ఈ సారీలో నువ్వు సూపర్ గా ఉన్నావు కదా, ఈ రోజు ఫస్ట్ డేట్ చేసేసుకుందామా అనుకుంటున్నాను. థు, తాగినావా? నిజం చెప్పు. నువ్వు మీద ఒట్టేసి చెప్పు. 60. ఒట్టేయమంటున్నానా? ఒక క్వార్టర్ ప్లస్ 60. ఫస్ట్ నైట్ మోసుకునే బండెక్కు. సరే ఫస్ట్ నైట్ చేసుకుందాం. బండెక్కు. ఓహో, ఏంటి అశ్విని, భలే ఫిగర్ ని బండెక్కించావే నువ్వు. ఆ, వెళ్ళి మీ బాబుని అడుగు. వాళ్ళింటికి ముందే మీ బాబు పంపు కొడుతూ ఉన్నాడు. ఏంటి రాత్రిపూట ముసలి కూలి క్లాస్ పెట్టుకుంది? రే, కొన్న ఆపరేషన్ చేశారా? అలాగా, నాకు తెలీదు. నేను ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ముసలి వెల్డింగ్ చేయడానికి వస్తుంది అనుకున్నాను. అనుకుంటావులే, కొవ్వు పెరిగిపోయింది.
రమేష్ పైకంతా వద్దని చెప్తే నువ్వు అసలు విన్నావంట్రా. మేడం నా కూతురు ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోయింది మేడం. దాని గురించి స్టేషన్లో ఉన్నవాళ్ళు నా వెనుక ఏదేదో మాట్లాడుకుంటున్నారు మేడం. మీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న దానికంటే పరువు పోయిందనే బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రేమించడం తప్పు కాదు, కానీ దానికంటూ ఒక వయసు ఉంది. ఈ వయసులో ఉండే అమ్మాయిల్ని మగాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. అదేవిధంగా అమ్మాయిలకు కూడా చూసేవన్నీ అందంగానే కనపడతాయి. ఏ తప్పు జరిగినా నాశనం అయ్యేది ఆ అమ్మాయి జీవితమే. ముందు బుద్ధిగా చదువుకో. ఉం? మేడం ఇప్పుడు వచ్చేస్తారులే. బట్టలు విప్పి ఏలాడించి కొట్టారనుకో, అప్పుడే నీకు నీ తమ్ముడికి బుద్ధి వస్తుంది. కానీ సార్ నేనేం చేశాను సార్? ఏం చేసావా? ముందు నీ తమ్ముడిని పిలువు. అనయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈయనే నువ్వు రమ్మన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకే వచ్చాను. రేయ్, ఆ, ఏంట్రా ఇంతమంది వచ్చారు? ఇది స్టేషనా మార్కెట్ అనుకున్నారా? వీడిని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఎందుక? నువ్వు కనిపించలేదు, అందుకే మీ వాడిని తీసుకొచ్చాను. నువ్వు రాకపోతే నీ పెళ్ళం డ్యూటీ చేసుద్దా? రేయ్, ఇది స్టేషన్. కోపం వచ్చిందనుకో. నీకు ఇకపైన కోపం రావాలి. నేను ఆల్రెడీ కోపంగానే ఉన్నాను. రేయ్, నువ్వు ఇంటికెళ్ళరా. ఉండరా ఏంటో చూసి వెళ్దాం. రేయ్, డిపార్ట్మెంట్ లో చూసుకుంటాను అంటే నీ తోలు తీసేస్తారని అర్థం. వెళ్ళు. రే అందరూ జాగ్రత్తగా ఉండండి. అనయ్య, ఊళ్ళో గంజాయి అమ్మేవాడు, ఆడవాళ్ళని తార్చేవాడు అంతా సంతోషంగా ఉన్నాడు. నువ్వేంటనే ఇక్కడ? వెళ్ళు, విమా. నేను చూసుకుంటాను. రాషుంటే ఏం నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటున్నావు? అరే పిలిస్తే సరదాగా వచ్చేళ్ళు. కోపడుతున్నావు ఎందుకు? నీ పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసు కదా. మేడం నీ పేరేంటి? మేడం శుంఠి. సరే గాని కిలో ఎంత అడుగు. జడ్జు తలకాయ కూర అడుగుతున్నారు. నువ్వేం పని చేస్తావు? మేడం ఊదుబత్తి బిజినెస్. అగరత్త అరటి పండ్లోకి దోపినట్టు లాటీని వెనకాల దోపేయగలను. జాగ్రత్త. మేడం డ్రాగన్ తమ్ముణ్ణి. ఎవడ్రా వాడు డ్రాగను? ఇప్పుడు నోట్లోంచి వస్తుందా వెనక నుంచి వస్తుందా? నా తమ్ముడికి ఏమన్నా అయిందంటే ఆ గిరిజానే కాదు, ఈ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టను. ఏమైందని అరుస్తున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. ఎవరు నువ్వు? నా పేరు అశ్విని మేడం. నా లవర్ మేడం. వీళ్ళంతా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ మేడం. ఆ వెనకాల ఉన్నది మేడం, ఎవరు? అక్కడ వెనకున్న వాళ్ళందరూ మెకానిక్సే మేడం. మన ఏరియా కుర్రాళ్ళే. భీమా అంటే నువ్వేనా? అవును మేడం. బండి కంటే ఎక్కువగా నీ పేరే ప్రచారంలో ఉన్నట్టుంది. దాని విషయం తప్ప వేరే ఏదైనా అడగండి, నేను మీకు చేసిస్తాను. తను ఒక మామూలు అమ్మాయినే కదా. ఆడదని నువ్వంటున్నావు, దాని కోపం వస్తే ఆడదే కాదు అది. సాధారణమైన ఎంక్వైరీ అని స్టేషన్ కానిస్టేబుల్ చెప్పాడు. నా మాట విను, నువ్వు స్టేషన్ కి వెళ్ళకో, పార్టీ పేరు చెడిపోద్ది. కుర్రాళ్ల 2 వీలర్ వేగాన్ని మీరే పెంచుతున్నారు కదా. వాళ్ళు గంజా కొట్టి రేస్కెళ్తున్నారు. నిన్న రాత్రి 2 చనిపోయారు. ఆ విషయం తెలుసా? ఆ జరిగిన దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్నకి పోయిన ప్రాణం తిరిగి ఇవ్వగలరా? ఓయ్, నువ్వేంట్రా నవ్వుతున్నావు? పోరం పోకు. యాక్సిడెంట్ అయిన చోట నీ బండే దొరికింది. మేడం మా అమ్మ మీద ఒట్టు, ఆ బండి నాది కాదు. అది అమ్మి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫామ్ 2930 కూడా సంతకం పెట్టాను. వాళ్ళే మేడం ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు. భీమా, నీ జావా గ్యారేజ్ దేనికి ఫేమస్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గాంజా బిజినెస్ అక్కడే మొదలైంది. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఇన్నేళ్లు పోరాడుతున్నాను మేడం. అయినా కూడా ఇప్పటికీ గంజాయి సప్లై ఎవరి ద్వారా అవుతుందో మీ డిపార్ట్మెంట్ కి బాగా తెలుసు మేడం. ఆ సప్లై వెనక ఎవరున్నారో మీ వాళ్ళని అడగండి మేడం. ఇంతవరకు వీళ్ళు జైలుకి పంపిన వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చొని గంజా తాగిన వాళ్ళని. వాళ్లే పెడ్లర్స్ అని మిగతా ఆఫీసర్స్ అందరికీ చూపించి నిజమైన పెడ్లర్స్ దగ్గర నుంచి 2 కిలోల గంజాయిని లంచంగా తీసుకు